వసు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడి దాకా రాకూడదనే కదా నేను వచ్చాను. నువ్వు నా కోసం ఇక్కడి దాకా వస్తావని నేను అనుకోలేదు వసు. సార్, వాళ్ళు పెద్దింటి పిల్లలు. వంశీబాబును కూడా మనం బయట కూర్చోబెడితేనే మంచిదనిపిస్తుంది సార్. చూడయ్యా స్వామి, తప్పు చేసిన వాళ్ళందరూ దీనంగా మొహం పెట్టేసరికి వాళ్ళందరూ మంచోళ్ళలాగా కనపడతారు. అయినా వాళ్ళ కంపెనీ చైర్పర్సన్స్ మోసం చేశారని కేసు పెట్టాక ఇంకా వాళ్ళ మీద జాలి పడతావేంటయ్యా? కానిస్టేబుల్ గారు, నేను అర్జెంట్గా ఒక ఫోన్ కాల్ చేయాలి. కొంచెం పర్మిషన్ ఇవ్వండి. చెప్పాం కదమ్మా, విచారం జరిగేంత వరకు మేమేం చేయలేం. ఇన్స్పెక్టర్ గారు చెప్పిన ప్రకారమే వెళ్ళిపోతాను. కానీ ఒక ఇన్ఫర్మేషన్ కోసం అర్జెంట్గా ఒక ఫోన్ కాల్ చేయాలి. ప్లీజ్ అండి, నన్ను నమ్మండి. హలో, మూర్తి గారు. చెప్పండి వసుంధర గారు. మూర్తి గారు, మీరు వెంటనే మన కంపెనీ షేర్ హోల్డర్స్ కాంటాక్ట్స్ అన్నీ నాకు పంపించండి. అలాగే అమ్మా. అది ప్లీజ్ మూర్తి గారు, నేను మాట్లాడతాను కదా, మీరు పంపించండి. అలాగే అమ్మా. అసలు నువ్వేం చేస్తున్నావు వసు? మనం ఏ తప్పు చేయలేదు వంశీ సార్. మనల్ని మోసం చేసిన వాళ్ళని మనం పట్టించాలి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నన్ను నమ్మండి సార్. నమ్ముతాను వసుంధరా. అమ్మా, ఆల్రెడీ వసుంధర వల్ల మన పరువు పోయింది. ఇప్పుడు ఆ వసుంధర మూలంగా వంశీ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. దీంతో పూర్తిగా పరువు నష్టం జరిగింది. మనం ఇప్పుడు ఎంత దిగులు పడుతూ కూర్చున్నా ఏ అద్భుతం జరగదమ్మా. ఆ ప్లేస్లో నీ కూతురుండుంటే నువ్వు కూడా వంశీ కోసం పోలీస్ స్టేషన్ ముందు ఎదురు చూసేదాని వైరేంద్రి. నిజంగా నక్షత్ర అంత పని చేసుంటే నేను కూడా సహించేదాన్ని కాదు సుచిత్ర. ఈరోజు మన పరువుని మర్యాదని రోడ్డుకీడ్చింది ఆ వసుంధరే. మా అక్క తప్పు చేయదమ్మగారు. తనని ఇలా అందరూ నిందిస్తున్నారు కానీ వెనుకుండి ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు? మీకు ముందు వెనక ఎవరూ లేరు. నువ్వు దాన్ని వెనకేసుకురావడం, అది నిన్ను ముందు తోసి నిలబడ్డం. మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి ఈ ఇంట్లో తోడికోడళ్ళుగా సెటిల్ అయ్యారు. మీకు ఇంతకన్నా కోరికలే ఉంటాయి? ఆనంద్ గారు, ఆనంద్, ఏమైంది? ఈ కేసు నుంచి బయటపడే ఆధారాలు ఏమైనా దొరికాయా? చెప్పు నాన్నా. ఆర్థిక లోటుపాట్ల వల్ల ఈ కేసు ఓపెన్ అయిందని ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయమ్మా. మనం బలమైన సాక్ష్యం చూపిస్తే గాని అన్నయ్యని రిలీజ్ చేయరు. మనం ఎంత దీనంగా మొహం పెట్టుకుని వేడుకున్నా ఎవ్వరూ కరుణ చూపర్లే వదినా. ఇంత దీనమైన స్థితి వస్తుందని నేనస్సలు ఊహించలేదు. అది వసుంధర వల్ల వస్తుందని అస్సలు ఊహించలేదు. వసుంధర గారు తప్పేం లేదు నానమ్మా. వంశీయే ఆ డబ్బుని దొంగతనంగా తీసుకుని పోలీసులకి లొంగిపోయి ఉంటాడనుకుంటున్నావా ఆనంద్? అమ్మా, అమ్మగారు, మీకు ఈ విషయం తెలిసిందా? ఏమిటి మూర్తిగారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ పేపర్లో మన కంపెనీ షేర్ హోల్డర్స్ నంబర్స్ ఉన్నాయమ్మా. ఈ కేసు మీద ఎవ్వరికీ దురభిప్రాయం రాకుండా, ఎవ్వరూ మనకు ఆపోజిట్గా ఉండకూడదని వసుంధర వాళ్లతో మాట్లాడింది. కొంతవరకు వాళ్ళని కన్విన్స్ చేసిందమ్మా. మన మీద ఒత్తిడి తగ్గినట్టే. పోలీస్ కూడా మన అబ్జెక్షన్ వింటారమ్మా. ఇప్పుడేమంటారు నాన్నమ్మా? వసుంధర గారు అక్కడే ఉండి వంశీ అన్నయ్యని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆనంద్, ఇప్పుడు మీరు చెయ్యాల్సింది కన్విన్స్ కాదు, మన షేర్ హోల్డర్స్ అందరినీ కొనేయండి. తక్కువ షేర్ ఉన్న వాళ్ళని కూడా మన షేర్ హోల్డర్స్తో కంపేర్ చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా కొనేయండి. నీకు అర్థమైందా? అర్థమైంది నానమ్మా. మూర్తి గారు, ఆ పేపర్స్ ఇవ్వండి.
అలాగేనండి, థ్యాంక్ యూ. నువ్వు చెప్పినట్టుగానే అతనితో మాట్లాడేశానమ్మా. అమ్మగారు, తొందరపడి అందరి షేర్స్ కొన్నాం. రేపు మార్కెట్లో షేర్స్ వాల్యూ లేకపోతే మనం నష్టపోతాం. మూర్తి గారు, నేనిదంతా చేస్తోంది వసుంధర ప్రేమ కన్నా నా ప్రేమ గొప్పది అని తెలియజేయడానికి కాదు. నాకు నా వంశీ ముఖ్యం. వెళ్ళి అన్నయ్యని తీసుకురా. నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను. అలాగేనమ్మా. ఆ వసుంధర తెలివితేటల్ని మనం చెప్పుకోకుండా నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వంశీని ఇంటికి రప్పిస్తున్నావు. అందుకు సంతోషంగా ఉందమ్మా నాకు. వంశీ ఇంటికి తిరిగి రావాలి ఐరేంద్రి. అమ్మా, మనం ఇంత చేసినా జరగాల్సిందే జరిగింది. అంటే ఆ వసుంధరకి మళ్ళీ మంచి జరిగింది. వంశీ వసుంధరల మధ్య ప్రేమ ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు అది రాగానే దాన్ని మన మాటలతో తూటాల్లా పొడిచి బయటికి గెంటించాలి. ఇప్పుడు ఏం చేయాలన్నా నీ చేతుల్లోనే ఉందమ్మా. ఆనంద్, అన్నయ్య ఎక్కడా? వసుంధర గారిని తీసుకొస్తున్నాడమ్మా. వంశీబాబు, మీ నాన్నగారు ఎంత గొప్పవారో మాకు తెలుసు. వసుంధర తప్పు చేసిందని అందరూ అంటున్నా నువ్వు అవేం పట్టించుకోకుండా తన చెయ్యి పట్టుకుని భరోసా ఇచ్చి ఈ ఇంటికి తీసుకొచ్చి భార్యను కాపాడుకోవడం కంటే భర్తకు గొప్ప బాధ్యత ఏముంటుంది? అసలు వంశీకి బుద్ధుంటే ఇలా చేయడు మూర్తి గారు. వసుంధర ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇంటి పరువు మర్యాదలు నేల జారిపోతుంటే తనే ఈ ఇంటికి పట్టిన దరిద్రమని తరిమేయకుండా తన చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. ఏం వంశీ, తనని పెళ్లి చేసుకున్న మరుక్షణం నీక్కూడా సిగ్గు మానం పోయిందా? హతయ్య, ఇలా అమ్మ గాని అప్పు గాని నన్ను ప్రశ్నించుంటే నేను తప్పకుండా సమాధానం చెప్పేవాణ్ణి. కానీ నీకెందుకు చెప్పనో తెలుసా? నువ్వు మావయ్య ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నారు. మీ మధ్య అభిప్రాయ భేదాలు రాగానే నక్షత్రాన్ని తీసుకుని మావయ్యను వదిలేసి ఇంటికి వచ్చేసావు. మావయ్య నీ మెళ్ళో కట్టిన తాళి నీ మెళ్ళోనే ఉందన్న ధైర్యంతో, ఆయన తిరిగొస్తాడనే నమ్మకంతో ఎదురు చూడకుండా అహంకారంతో తాళిని తీసేశావు. ఆ అర్హతని నువ్వే పోగొట్టుకున్నావు. అసలు నీకు మావయ్య మీద ప్రేమ ఉందా? ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చుండేదా? నీ జీవితం ఇలా అయ్యుండేది కాదత్తయ్య. ఇంత అర్థమయ్యేలా చెప్పినా అత్తయ్యకి అర్థం కాదేమో అన్నయ్య. అర్థం చేసుకోలేం కూడా. అయితే నేనే అడుగుతున్నాను, వసుంధర తప్పు చేసిందని తెలిసాక కూడా ఎందుకు తన్ని ఇంటికి తీసుకొచ్చారు? తను ఏ తప్పు చేసినా మీరు క్షమిస్తారా? మీరు మాత్రమే క్షమిస్తే ఆ తప్పు ఒప్పవుతుందా? వసుంధరని ఇప్పుడు నేను మాట్లాడమన్నా తను మీ ఎదురుగా నించుని మాట్లాడలేదప్పు. అది తనకున్న సంస్కారం. నన్ను కాపాడుకోవడం కోసం తను గాయాల పాలవడానికైనా సిద్ధంగా ఉంటుంది. అది తనకి నా మీదున్న ప్రేమ. నేను భోంచేయకపోతే తను కూడా భోంచేయదు. అదే, తనకి నువ్వంటే ఇష్టం.
ఇవన్నీ మాకు తెలుసు కానీ అసలు నువ్వు చెప్పాలనుకుంటుందేంటో చెప్పలుడు. తనకి అన్నీ నేనే అయినప్పుడు ఆ 25 కోట్లతో తనకేం అవసరం ఉంటుంది అత్తయ్య? భలేగా చెప్పావన్నయ్య. అంటే నీ ఉద్దేశం వసుంధర ఆ 25 కోట్లు తీసుకోలేదనా? తీసుకున్నా, వసుంధర ఆ డబ్బు ఖర్చు పెట్టినా అది నా కోసమే అయ్యుంటుంది. వంశీ తనకు తెలిసిందంతా చెప్తున్నాడు ఐరేంద్రి. దానికి బదులుగా నువ్వేవైనా చెప్పగలవా? వంశీ, నువ్వు తెలివిగా మాట్లాడినంత మాత్రాన ఏ తప్పు చెరిగిపోదు. మీరు బయటపడ్డానికి, మీరు మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి కారణం నేను. థ్యాంక్ యూ అప్పు. నువ్వు మమ్మల్ని ఆశీర్వదించకపోయినా మమ్మల్ని ఈ చిక్కుల నుండి విడిపిస్తున్నావు. అంటే ఇలాంటి తప్పులు నువ్వు ఎన్నైనా చెయ్యి, క్షమించడానికి నేను సిద్ధంగా ఉంటానని వసుంధరకి భరోసా ఇస్తున్నావా? తప్పు చేసిన వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం. మనం తప్పు చేయకపోతే ఆ దేవుడు మనిషి రూపంలో వచ్చి కాపాడతాడని, ఇప్పుడు మీ రూపంలో వచ్చాడని వసుంధర కూడా నమ్మకం కుదురుతుంది. తను ధైర్యంగా ఉంటుంది. అల్లుడు అటు తిప్పి ఇటు తిప్పి ఇప్పుడు కూడా వసుంధర క్షేమమే కోరుకుంటున్నాడమ్మా. ఆ 25 కోట్లు ఎవరు మాయం చేశారో, ఎవరు మోసం చేశారో తెలుసుకుని వాళ్ళని పట్టుకుని త్వరలోనే శిక్ష పడేలా చేస్తారని వంశీ చెప్తున్నాడు ఐరేంద్రి. మనల్ని మోసం చేసిందెవరో మనకి పట్టుబడితే మనమే శిక్షిద్దాం అత్తయ్య. వీలైతే చిత్రహింసలు కూడా పెడదామన్నయ్య. దోషులు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు ఆనంద్. ఖచ్చితంగా దొరుకుతారు. అమ్మ వసుంధర, నువ్వు లోపలికి వెళ్ళు. అలేఖ్య, వసుంధరకి దిష్టి తీసి బయటికి విసిరే. అందరి కళ్ళు తన మీదే ఉన్నాయి కదా. అలాగే అత్తయ్య. ఆనంద్ బాబు, ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. ఒకసారి మన కంపెనీ షేర్ పర్సన్స్తో మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేద్దాం. పదండి. అత్తయ్య, నక్షత్రని నేను పెళ్లి చేసుకోవాలని నువ్వు దాన ధర్మాలు చేయకపోయినా, మంచి పనులు చెయ్యకపోయినా వసుంధరని నన్ను విడదీయాలని మాత్రం నక్షత్రతో సంకల్పించుకున్నావు. కానీ వసుంధరే నా భార్యగా ఈ ఇంటికొచ్చింది. ఎందుకో తెలుసా అత్తయ్య? తనని నేను పెళ్లి చేసుకుంటానని తన నమ్మకం. రావంశీ, దేవుడికి దండం పెట్టుకుంది గాని రానా. అలాగే అమ్మా. నీ వైపు చూడాలంటే కూడా నాకు చేత కావడం లేదమ్మా. వంశీ మాటలకి నా తల కొట్టేసినట్టు అనిపిస్తుంది. అక్కడ నక్షత్ర నానా కష్టాలు పడుతుందని చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఇక్కడున్నా వంశీ మాటల్ని భరించేది కాదేమో. నా మనవడు అని తన్ని విడిపించావు. వంశీ స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆ వసుంధర కనబడ్డంతో తన చెయ్యి పట్టుకుని ఇంటికొచ్చేశాడు. ఈ తన్నులాట్లో మనం ఏం సాధించినట్టమ్మా? ఐరేంద్రి, వంశీ నిందల్ని తన మీద వేసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. నా పరువు మర్యాదలు పోలీస్ స్టేషన్లో పోవడం నాకిష్టం లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా, అందుకే ఒకరి కోసం ఒకరు ముందుంటున్నారు. వంశీకి గాయం తగలకుండానే వసుంధర కొంప కూలిపోయేలా చేయాలి. వంశీ వసుంధర కలవాలనుకున్నాను. వంశీ స్పృహలోకి వచ్చి తనిచ్చిన మాట ప్రకారమే వసుంధరని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు.
ఇక వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆటంకం ఉండదని సంతోషించే లోపే ఇద్దరినీ దూరం చేసే పెద్ద సమస్య వచ్చి పడింది. వాళ్ళ ఇద్దరి జీవితాల్లోకి ఏ కష్టం రాకుండా నువ్వే కాపాడాలి స్వామి. అమ్మా, నీకు ఈ విషయం చెప్పకుండా, నీ నిర్ణయం తెలుసుకోకుండా, ఎవ్వరికీ చెప్పకుండా నేను పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం తప్పే. నన్ను క్షమించమ్మా. అయ్యో, నువ్వు ఏ తప్పు చేయలేదు నాన్న. వసుంధర భర్తగా తనని కాపాడుకునే ప్రయత్నం చేశావు. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నేను కోరుకున్నది కూడా ఈ మార్పే నాన్న. నేనిలా చేసినందుకు వసుంధర కూడా చాలా బాధపడుతుందమ్మా. తనని ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. నాన్న, వసుంధర్ని కాపాడుకునే బాధ్యత నీదేనని నేనే నిన్ను రెచ్చగొట్టాను. జోగేంద్రని చంపేయమని కూడా నేనే నీకు చెప్పాను. వసుంధర్ని నలుగురిలో దోషిగా చూడటం నాకిష్టం లేదు కనుకనే నువ్వు దోషిగా మారిపోయి వసుంధరకు మరింత ధైర్యంగా నిలబడ్డావు. ఇలాగే వసుంధర్ని కాపాడుతూ ఉండు నాన్న. వసుంధరకి ఏ కష్టం కలగకుండా చూసుకుంటానని నీకు మాటిచ్చాను కదమ్మా. నువ్వేం దిగులు పడకమ్మా. వసుంధరని ఈ ప్రాబ్లమ్స్ నుంచి త్వరలోనే దూరం చేస్తాను. తనని మళ్ళీ సంతోషంగా ఉంచుతాను. ఆనంద్, ఎంతవరకు వచ్చింది? ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి అన్నయ్య. ఇంట్రోగేషన్ జరుగుతుంది. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియాల్సి ఉంది. నిందితుడు ఎవడైనా వాడిని పట్టుకునే వరకు పోలీసులు కూడా స్ట్రిక్ట్గా సెర్చ్ చేస్తామని చెప్పారన్నయ్య. త్వరలోనే తప్పు చేసిన వాడు దొరుకుతాడు. థ్యాంక్ యూ ఆనంద్. వసుంధర మీద నింద పడినప్పటి నుంచి మీరు కూడా ఎంత స్ట్రగుల్ అవుతున్నారో నేను చూస్తున్నాను. మీరెంత సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలా అంటారేంటి వంశీ సార్? మీరిద్దరూ ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటాం. అలాంటిది అక్క మీద నిందపడి మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే మేమెలా సహించగలం? మనల్ని ఇన్ని తిప్పలు పెట్టిన వాళ్లకు శిక్ష పడేంత వరకు మనం ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. మీ ధైర్యం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. వంశీ వసుంధర ఎలా అయితే కలిసిమెలిసి ఉంటారో మీరు కూడా వీళ్ళని అనుసరిస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అన్నయ్య వసుంధర గారి ప్రేమ ఎంతో మందికి ఆదర్శమమ్మా. వాళ్ళు క్షేమంగా ఉంటేనే ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. మంచి మాట చెప్పావు ఆనంద్. వసుంధరని నన్ను అప్పు ఆశీర్వదించకపోయినా మీరందరూ అభిమానిస్తూ ప్రేమిస్తూ ఇదే మాకు కొండంత బలం అనుకుంటా. అన్ని సమస్యలు తీరిపోయాక మీరు మీ హనీమూన్ ట్రిప్కి వెళ్లాల్సిందే వంశీ. అనే వసుంధర గారు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నారు. మీరు వెళ్ళి మాట్లాడితే కొంచెం ధైర్యంగా ఉంటుందన్నయ్య. వెళ్ళి తనతో మాట్లాడతాను ఆనంద్. వసుంధరా, వంశీ సార్, నువ్వు భోజనం చేసావా? చేయలేదు సార్. జరిగిన వాటినే తలుచుకుంటూ కూర్చుంటే టైం తెలియదు వసు. ఇలా భోజనం చేసే టైం కూడా మర్చిపోతాం. ఉండు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. సార్, వద్దు సార్, నాకు ఆకలిగా లేదు. ఎందుకు వసు? మనసుకు భారంగా ఉందనేమో. ఈ ఇంట్లో వాళ్ళందరికీ నేనంటే ఇష్టం వసు. వాళ్ళు నేను చేసిన తప్పుకి వేలెత్తి చూపలేక ఆ కోపాన్ని నీ మీద ప్రదర్శిస్తూ బాధ పెడుతున్నారు. నువ్వు వాటిని తలుచుకుని ఓర్చుకోకు, వదిలేసి సంతోషంగా ఉండు. నా బాధకు కారణం వీళ్ళ మాటలు కానే కాదు. మరేంటి వసు?